ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అల్లరి లేదండి. కొంచెం ఈయనే అల్లరి పెద్ద. అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి హుషారుకి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్ను అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు అని. ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్తూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని చెప్తున్నాను. కమ్మర కోలు ఉంది నాకు. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాడు 3 years కాదు. సో నన్ను వాడు తీసుకెళ్ళి వాడు కమ్మరకులు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తున్నాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వచ్చి వాడు చిన్నబిడ్డ మొత్తం తెచ్చుకుంటాడు. అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా. ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోలులో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కమర్గోలులో కూర్చోబెట్టడానికి ఆ మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయింది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. అది కావు, నేను నా బిడ్డని తీసుకెళ్ళింది. అప్పుడే చేశాడు తాడీస్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరి అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావుడు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో వచ్చినప్పుడు పాపుకుంటూ వెళ్ళిపోవడం.